ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో మన మనసుల్ని దేవుడి వాక్యం కొరకు సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుదినం మాతో మాట్లాడుతూ మమ్మల్ని భరిస్తూ సహిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు. నీ ప్రేమను సంపూర్ణంగా రుచి చూడడానికి, అనుభవించడానికి మాతో మాట్లాడండి నాయన. మమ్మల్ని దర్శించండి, మా హృదయాలు నీ వైపు చూసే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మేము నింపునుగాక. Romans chapter 15 verse 13. Now the God of hope fill you with all joy and peace in believing that you may abound in hope. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. కాల సమయంలో మీ అందరికి ఒక మాట గుర్తు చేయాలని ఆశపడుతున్నానండి. మరి ఈ యొక్క వాగ్దానంలో మొదటి లైన్ని బాగా గమనించి చూద్దాము. నిరీక్షణకర్తయగు దేవుడు. మన దేవుడు పేరేంటి తెలుసా? నిరీక్షణకర్త, గాడ్ ఆఫ్ హోప్. ఎంత అద్భుతమైన పేరు కదండి మన దేవుడు పేరు. మరి నిరీక్షణ కలిగినటువంటి దేవుడు, ఆయనే నిరీక్షణ కలిగినటువంటి దేవుడైతే మరి ఆయన పిల్లలుగా మన జీవితాల్లో ఎంత నిరీక్షణ కలిగి ఉండాలి అనేది ఈరోజు మన ప్రశ్న అనమాట. ఎందుకంటే నిరీక్షణ అనేది చాలామందికి నచ్చదు కదా. నిరీక్షించడం అనేది చాలామందికి కష్టం అనిపిస్తుంది. కానీ మన దేవుడి పేరే నిరీక్షణకర్త అని చూస్తున్నాం అనమాట. అలాంటప్పుడు మన జీవితంలో మనం ఎంతగా కనిపెట్టవలసి ఉంది. మన దేవుడు హోప్ఫుల్ గాడ్ అండి, హోప్లెస్ గాడ్ కాదు. మనం నమ్ముకున్న దేవుడు ఏ పరిస్థితిలో నుంచైనా మనల్ని తప్పించడానికి, విడిపించడానికి శక్తివంతుడు. పాపుల్ని ప్రేమించినటువంటి దేవుడు, పాపి కోసమే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, భయంకరమైనటువంటి కల్వరి శిలువ యాగము మనందరి కోసం సహించిన దేవుడు, మృత్యుంజయుడుగా తిరిగి లేచినటువంటి శక్తివంతుడు, అతి త్వరలో రాబోతున్నటువంటి గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగిన క్రైస్తవులు అనేది నిరీక్షణ కలిగినటువంటి జీవితం అన్నమాట. ఈరోజు మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఈరోజు నేను కళ్ళు మూస్తే పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తానని, నా దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు, నేను ఎత్తబడతానని. ఇదంతా ఏమంటాం? దీన్ని హోప్. దేవుడి పైన మనకున్నటువంటి నిరీక్షణ. మరి ఇవి నమ్ముతున్నాం కదా, దేవుడు తప్పకుండా పరలోక రాజ్యాన్ని నాకు ఇస్తాడు అని నమ్ముతున్నాము. అలాగే దేవుడు త్వరలో రాబోతున్నాడు, నేను ఎత్తబడతాను అని నమ్ముతున్నాం. అయితే కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి, మరి నిరీక్షణ కలిగి ఉండాల్సినవి. వాటిలో ఎందుకు ఉండలేకపోతున్నాము? వాటిలో ఎందుకు కనిపెట్టలేకపోతున్నాము? వాటిలో ఎందుకు నమ్మకత్వాన్ని కోల్పోతున్నాము? ఎందుకు హోప్లెస్గా తయారైపోతున్నాము? నా జీవితంలో ఏం లేదండి, అంతా కూడా సున్నాగా కనిపిస్తుంది, శూన్యంగా కనిపిస్తుంది, ఏంటి లేదు, ఎక్కడ హోప్ లేదు అంటున్నాం కదా చాలాసార్లు, అనేస్తుంటాం చాలాసార్లు. మరి దేవుడి పేరే హోప్ అని పెట్టుకున్నప్పుడు మరి హోప్ లేదని ఎలా చెప్పగలుగుతున్నామండి? కాబట్టి ఈరోజు మనము ఆలోచించాలి. మన దేవుడు మరి మన గాడ్ ఆఫ్ హోప్ అయితే మనం ఎక్కడ హోప్లెస్గా ఉండకూడదండి. మన దేవుడే మనకి నిరీక్షణ. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుడు వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు నిరీక్షణ లేదా నీ జీవితంలో? ఏమీ జరగట్లేదా? నీకు ఏం అవ్వట్లేదా? నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు, విఫలమైపోతున్నావా? ఎక్కడ కూడా జరుగుతుందన్న చిన్న నమ్మకం కూడా నీకు లేదా? పర్వాలేదు, దేవుడు చేయగలడు. ఎందుకంటే నమ్ముతుని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనండి. ఆయనకు సమస్తము సాధ్యమేనండి. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఎందుకంటే నిరీక్షణకర్త అయినటువంటి దేవుడు, నువ్వు నమ్మితే చాలు ఏ కార్యం చేయడానికైనా దిగి వస్తాడు. పరలోక రాజ్యం నుంచి భూలోకానికి దిగి వచ్చాడండి మనల్ని ప్రేమించినందుకు. నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో నీతో పాటు నడుస్తున్న దేవుడు. నువ్వు వెళ్తున్నప్పుడు నేను అలా ఒంటరిగా నేను పంపించట్లేదు ఏ పరిస్థితుల్లోకైనా. ఎందుకంటే మరి దానియేలు సింహాల బోన్లో వేసినప్పుడు ఎవరున్నారండి దానియేలుతో పాటు? దేవుడు లేడా? అక్కడ ఉన్నాడు. పరిస్థితుల్లోకి పంపించాడు.
అంత మాత్రం దానియేలుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దానియేలు టెస్టింగ్ టైంలో వెళ్తున్నాడు. ఆయన నామానికి మహిమకరంగా నిలబడబోతున్నాడు. మరి ఆ బబులోను ప్రాంతంలో దేవుడి యొక్క నామాన్ని ఘనపరచబడబోతుంది. అయితే తన సేవకుడైనటువంటి దానియేలు సింహంలో బోన్లోకి వెళ్ళిపోతే దేవుడు అలా చూస్తూ ఊరుకున్నాడు అనుకున్నారా? లేదు, సింహాల బోన్లో ఆయన కూడా ఉన్నాడు. మరి ఆ నిరీక్షణ దానియేలులో ఉంది. ఏమైనా కానీ నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఆ నిరీక్షణ దానియేలుని బ్రతికించింది. సింహాలు మౌనంగా కూర్చున్నాయి, ఏం చేయలేకపోయాయి. అంత మాత్రమే కాదు, మరి షద్రక్ మెషక్ అబేద్నెగోల జీవితాన్ని కూడా చూద్దాం. మరి వాళ్ళని కూడా మరి 7 అంతల అగ్నిని పెంచేసి మరి ఆ రాజు వాళ్ళని వేసేయమన్నప్పుడు లోపలికి వేసేస్తే ఆ అగ్నిలో మరి 3 వ్యక్తులు కాదంటే ఇప్పుడు రాజుకు కనిపిస్తుంది నలుగురు కనిపిస్తున్నారు. అయితే ఒకరు ఎలా ఉన్నారంట, దేవదూత రూపమును పోలి ఉన్నారు. మరి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, అగ్నిలో కూడా ఎంత హ్యాపీగా తిరుగుతున్నారంట అగ్నిలో. మరి ఎవరి వల్ల సాధ్యమవుతుంది కార్యాలు చేయటం? దేవుడి వల్ల మాత్రమే. అగ్నిలో సహితం దేవుడితో కలిసి ఆనందంగా ఉన్నారు. సింహాల బోన్లో సహితం ఆనందంగా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకున్న నిరీక్షణ ఒక్కటే. మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఒక్కటే మాట అన్నారు రాజుతో, రాజా నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము మొక్కము. అవసరమైతే మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా సరే మేము అగ్నిలో మరణిస్తామేమో కానీ నీ ప్రతిమ మాత్రము మొక్కమని చెప్పారు. ఈరోజు మన జీవితాల్లో చిన్న చిన్న సమస్యలు చూసేసి అబ్బో సింహాలు కాదు కదా, ఏదైనా చిన్న ఈవెన్ చీమ కుట్టినా కూడా భయపడే రోజుల్లో ఉన్నాం మేము. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మనుషులు ఈరోజు. చిన్న చిన్న వాటికి భయపడబోతున్నాం, చిన్న చిన్న వాటికి కలవరపడబోతున్నాం. ఏం జరిగిపోతుందో, ఏమైపోతుందో, అలాంటి ఫోబియా మనలో చాలా డెవలప్ అయిపోయింది. ఎందుకంటే దేవుడి పైన ఆధారపడలేకపోతున్నాం. చాలాసార్లు మన స్వశక్తి పైన, మన సొంత జ్ఞానం పైన ఆధారపడుతున్నాం. మరి దానియేలు జీవితంలో కావచ్చు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో కావచ్చు, వాళ్ళ శక్తి పైన ఆధారపడి ఉంటే సింహాలు తినేసి ఉంటాయి దానియేలుని. వాళ్ళ శక్తి పైన ఆధారపడిపోయింటే అగ్ని కాల్చేసి ఉంటుంది వాళ్ళని. కానీ వాళ్ళకి ఆ శక్తి పైన ఆధారపడలేదు. నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడి శక్తి పైన వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయగలిగారు. ఈరోజు మనకు అనుభవం ఉందా? దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నామా? ఈరోజు ఎవరి జీవితంలో అయితే దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారో, ఎన్నో సార్లు దేవుడు కాపాడాడండి, ఎన్నో పరిస్థితుల నుంచి విడిపించాడండి. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి విడిపించలేడా? విడిపిస్తాడు. సమయం పడుతుంది. ఓపికగా ఉందాం, దేవుడి సన్నిధిలో కనపడదాం. ఇప్పుడు దానియేలుని దేవుడు సింహాల బోన్లోకి వెళ్ళకుండా ఆపేయలేడా? ఆపేస్తాడు. కానీ ఎందుకు ఆపలేదు? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్లాన్ ఉంది దానియేలు పట్ల. మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలని అగ్నిగుండంలో వేసే బదులుగా దేవుడు ఆపేయచ్చు కదా. మరి ఎందుకో అగ్నిగుండంలో పడేసినాక వాళ్ళతో పాటు వచ్చి ఉన్నాడు. అది ఆయన ఉద్దేశం. దేవుడి నామానికి మహిమ. కాబట్టి పరిస్థితులు నీకు ఎంత క్రిటికల్గా కనిపించినా, సిచ్యుయేషన్స్ ఎంత వర్స్ట్గా అనిపించినా, నీతో పాటు ఆ సిచ్యుయేషన్లో ఎవరున్నారంటే దేవుడు ఉన్నారని మాత్రం మర్చిపోద్దండి. చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోతుంటాం కదా, దేవుడు లేడు, దేవుడు నేను విడిచిపెట్టేశాను, నేను అలోన్గా ఉన్నాను. అలోన్గా ఉంటే అగ్ని కాల్చిపడేసేది, సింహాలు తినేసేసేవి. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళతో ఎవరున్నారని, దేవుడు ఉన్నాడని. ఈరోజు నీకు తెలుసా దేవుడు ఉన్నాడని? నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మగలిగితే ఏ పరిస్థితులైనా కూడా మరి దేవుని యొక్క సమస్తమైనటువంటి ఆనందముతో, సమాధానంతో మన జీవితాలు నింపబడి ఉంటాయండి. ఎన్ని పరిస్థితులు ఉన్నా, చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా, నెమ్మది లేని పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు మనతో ఉన్నాడని నిరీక్షణ మనలో ఉంటే ఆ శాంతి, సమాధానం, ఆనందం ఎవరు దోచుకోలేరు. దేవుడు నన్ను ఈ పరిస్థితుల్లోకి పంపించకపోయింటే బాగుండు, ఈ సిచ్యుయేషన్ నా జీవితంలో రాకపోయింటే బాగుండు, ఈ పరిస్థితి నాలో లేకపోయింటే బాగుండు అని మనం అనుకుంటాం. మనము నార్మల్గా లోకరీతిగా, మానవ రీతిగా ఆలోచిస్తాం. ఆయన దైవికంగా ఆలోచిస్తాడు. ఆయనకు తెలుసు ఏది ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తాడు. ఏ సిచ్యుయేషన్ మన జీవితంలో రావడం ఆయన ఉద్దేశమో, ఆయన నామానికి మహిమ ఆ సిచ్యుయేషన్స్ మన జీవితాల్లో కూడా తీసుకెళ్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా నిరీక్షణను కోల్పోద్దండి. మన దేవుడి పేరే నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు. కాబట్టి గాడ్ ఆఫ్ హోప్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా నా జీవితంలో నిరీక్షణ లేదు అనొద్దండి. మరి ఏమైనా చేయటానికి మన కోసం ఆయన శక్తివంతుడుగా నిలిచున్నాడు అన్నది ఒకటి చూడండి. దానియేలు జీవితం ద్వారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వాళ్ళ జీవితాల ద్వారా అలాంటి గొప్ప విశ్వాసం, అలాంటి గొప్ప నిరీక్షణ మనందరికి కూడా దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. నువ్వు నిరీక్షణకర్త అయిన దేవుడు తండ్రి, గాడ్ ఆఫ్ హోప్గా మన జీవితాల్లో ఉన్నావు. ఈరోజు ఎవ్వరు అయితే అనుకుంటున్నారో నా జీవితం హోప్లెస్, నేనేం చేయలేను ఇంకా ఇంతే అని ప్రభా, కానీ ఆ హోప్ని కలిగించే దేవుడు నీవే. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈరోజు ఆ నిరీక్షణ,
ఆ యొక్క తండ్రి సమాధాన స్థితి, ఆనందాన్ని ప్రతి కుటుంబాల్లో, ప్రతి హృదయంలో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ మీరు చేసేటువంటి ఆ గొప్ప కార్యాలు షడ్రక్, మెషక్, అబేద్నెగోల, దానియేలు జీవితంలో చూసినట్లుగా మేమందరం కూడా చూసి నేను మహింపరిచే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.